దయచేసి ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక. చాలండి. నీవు తర్వాత నీవు దేవునితోను చాలా అందరూ వినాలి. దేవునితోను ఎవరితోను పోరాడి, అందరూ చెప్తాం, నేను పోరాడి గెలిచెదను. ఇది అంశం. నేను పోరాడి ఎవరితో గెలవాలి? దేవుడితోను. దేవుడితో గెలవగలము. అడిగి గెలవగలము. 2 పాయింట్స్. ఒకటి, దేవుడితో గెలవాలి. సో దేవుడితో పోరాటం అనేది ఒక రకంగా చెప్పి చాలా కష్టం కదా. దేవుడు బలం ముందు మన బలంగా. ఒకసారి మోషేని దేవుడు అడుగుతాడు. మోషే దేవుడు, ప్రభు వీళ్ళందరూ మా అవసరం అడుగుతున్నారు తండ్రి, ఏమడుగుతున్నారు? అప్పుడు దాకా మన్నా తిన్నారు. ఏం తిన్నారు? మన్నా తింటే అది కనిపించింది పళ్ళలో ఉన్నాయంటే మాకేం కావాలి? చెప్పండి. మాంసం కావాలి మాకు అన్నారు. అంటే అప్పుడు కొన్ని ఒకలైదురా 30 లక్షల మంది. ఎంతమంది అండి? ఇంట్లో 10 మందికి మాంసం కావాలంటే ఎన్ని కేజీలు కావాలి? వంట మాస్టర్లు చెప్పారు. 10 మందికి వండాలంటే మనకి ఎంత చికెన్ పడుతుంది? ఇప్పుడు ఎంత మాంసం పడుతుంది? 10 మందికి 5 కేజీలు పడిందా? 4 కేజీలు. 10 మందికి 4 కేజీలు. 30 లక్షల మంది. ఎంతమంది అంటే ఎన్ని వేల లక్షల కేజీలు మాంసం కావాలి? ఎంత పెట్టగలమా అని ఆలోచించాడు. ఎవరు? కొన్నిసార్లు భోజనం పెట్టేటప్పుడు ఎంతమందికి భోజనం పెట్టగలమా ఆలోచన వస్తుందా? కొన్నిసార్లు నేను చాలాసార్లు ఎస్టిమేషన్ చేస్తుంటాను. క్రిస్మస్కి 300 మంది, సపోజ్ ఒక 20,000 బడ్జెట్, లేక 15,000 బడ్జెట్, అంతేనా? మనం అలా అనుకోకపోతే కొన్ని చేయగలం. కొన్ని ఎప్పుడైనా సరే ప్లానింగ్ అంటే ఉండాలి. కొంతమంది పులోమని ఉండేస్తారు. అక్కడ లెక్క పత్రం ఉండదు. కానీ ఎంతమంది వస్తారు, ఎంతమంది? కొన్నిసార్లు చాలాసార్లు ఒకరోజు రాత్రి ఒక ప్రాంతానికి వెళ్తే ఆవిడ ఏం చేసిందంటే 100 మంది ఎక్స్పెక్ట్ చేసాం, 200 మంది కూడా వేసింది. ఎంతమందికి? అన్నంతా మిగిలిపోయింది, సాంబార్ అంతా మిగిలిపోయింది, కూర అంతా మిగిలిపోయింది. రాత్రిపూట ఎక్కడ ఏం చేస్తారు? 11 గంటల ప్రాంతం, 12 గంటల దాకా తింటారు. తర్వాత డేట్ మారిపోయింది. ఉదయకాలం రాత్రి అన్నం ఉదయం పెట్టి ఎవరు తింటాడు? ఆకలి ఉదయం పెంచితే కొంత అన్నం పట్టుకెళ్ళాడు, మిగతా అంతా బాధేశాడు. ఇంత బాధ అనిపించింది. అప్పుడు అమ్మ నీకు ఎక్స్పెక్టేషన్ తెలియాలి. అలా 30 లక్షల మంది అనేటప్పటికి మోసే అనుకుని ఇంతమంది భోజనం పెట్టగలమా అని అనుకుని దేవుడు ప్రభావం మాంసం ఉడుకుతున్నట్టు ఇంతమందికి ఎలా సరిపెట్టగలమా అంటే ఈశ్వరుడు అన్నాడు, దేవుడు అన్నాడు, నా బాహుబలము తక్కువైనదా అని తెలుస్తాను. దేవుడు బాహుబలం 30 లక్షల మందికి 60 లక్షల మందికైనా భోజనం అంతేనా? అప్పుడంటే నా బాహుబలం ఏమైనా తక్కువైందా అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమైంది. మనం అనుకుంటాం ఇది చేయగలం, ఇది కొనుక్కున్నాం, ఇది చేయగలం అనుకుంటాం. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది? అందుకే బైబిల్ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి దేవునితోనూ 2 మాటలు నేర్చుకున్నాం. మొట్టమొదటి మనుషులతో గెలవాలి. దేవుడి గురించి నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఎవరితో గెలవాలి చెప్పండి?
ఇప్పుడు ఇతను దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి, భర్తతో పోరాడతారు చాలా మంది. కొంతమంది భార్యతో పోరాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది అత్తగారితో పోరాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మగారితో పోరాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది తండ్రితో పోరాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది పక్కింటితో పోరాడేవాళ్ళు. ఎవరితో? నాకు వాక్యాన్ని ఆవిడ భాస్కర్ చెప్తున్నారు. అత్తగారి పేరు విశ్రాంతి అంట. ఏం పేరు? కోడల పేరు శాంతి. విశ్రాంతి ఇద్దరికి పడదు. ఇద్దరికి పడదంట. భాస్కర్ భోజనం పెట్టి, ఎవరికి? భాస్కర్ భోజనం పెట్టి అత్తగారు విశ్రాంతి వచ్చిందంట. కోడల మీద అవిశ్రాంతిగా చెప్తానే ఉంటారు. ఎవరి మీద? అత్తగారి పేరేంటి? విశ్రాంతి. అమ్మ కొద్దిసేపు నువ్వు పక్కెళ్ళమ్మ, మీ కోడగారితో మాట్లాడుతున్నాను కానీ ఆ శాంతి వచ్చింది. ఏ శాంతి? ప్రశాంతి వచ్చింది. ఇప్పుడు ప్రశాంతి ఎక్స్ప్రెస్ లాగా వాళ్ళ అత్తగారి గురించి డబ్బాలో వాల్యూసినట్టు చెబుతుందంట. ఈయన అమ్మ నాకు ఆకలి ఆపుకున్నాను నేను అమ్మన్నాడట. ఇప్పుడు ప్రశాంతి శాంతి ఉంది కానీ ఇంట్లో ఏం లేదు, పోరాటం. ఇద్దరికి ఏంటి? మొన్న మా నాన్నగారి చర్చలో అత్తగారి గురించి చెప్పేటప్పుడు, కోడల గురించి చెప్పేటప్పుడు రావడం పౌరుషం తీస్తుంది. బాబా అంత అలా లేదు, బాబా కోడలే తనేస్తున్నారు బాబా అంటే. కోడలే అత్తగారిని తనేస్తుందంట. మరి కోడలు ఎందుకు ఆగుతుందో, ఈ అత్తగారు ఎందుకు తరించుకుంటుందో అర్థమవుతుంది. కోడలు కదా, మీకు అనుభవాలు ఉంటాయి కాబట్టి అనుభవాలు కొంతమందికి ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనుషులతో పోరాడి గెలవాలి. ఎవరితో? మనుషులతో పోరాడి గెలవాలి. ఇంకొక మాట మీకా గ్రంథం 7 చెప్పండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. యువర్ ట్రాక్ సబ్జెక్ట్లో ఉన్నారు చదవండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఒకటి ముఖ్య అంటే స్నేహితుడు ఉంటాడు, చాలా మంది దోస్తు ఫ్రెండ్స్ ఉంటారు. దోస్తు ఫ్రెండ్స్ సీక్రెట్స్ అన్ని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ దోస్తు ఫ్రెండ్స్. ఇంకా ముఖ్య స్నేహితుడు, ఇంకా భయంకరమైన సీక్రెట్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఓకే చదువు. అంటే భార్య అంటే ఎవరు? భార్య అంటే ఎవరు? ఇక్కడ 3 చెప్పాడు. ఒకటి స్నేహితుడు నమ్ముతున్నాడు. ఎవరిని? స్నేహితుడు. రెండవది ఇంపార్టెంట్, మన పక్కనే ఉంటారు. ఆయన నమ్మొద్దు. తర్వాత మరి ఎవరు నమ్మని? అంటే మనిషి జీవితంలో ఈ ముగ్గురితో ఎప్పుడు పోరాడుతుందండి. ఎవరితో? అలాగే భర్త లేడనుకోకండి, భార్యను తీసేసి భర్త ఎట్టండి. ఏం భర్త? కొంతమంది భర్తతో పోరాడి గెలిచేవాడు ఉంటారు. తాగుబోతులు వచ్చేసో చెదగొడు వెళ్తుంటాడు. భార్య అంటే ఏం చేయాలి? పోరాడి గెలవాలి. కొన్నిసార్లు చాలా మంది నాకు తెలుసు. ఈ మాట ఎందుకు చెప్పారంటే స్నేహితులు అనేవాళ్ళు కూడా మోసం చేసేవాడు ఉంటారు. ముఖ్య స్నేహితుడు. దయచేసి చెప్పారండి, ఏమనుకోదు కానీ ఈ మనిషి కావాలి. నేను న్యూస్ ఛానల్స్ మనకి అన్ని యూట్యూబ్ అని వచ్చేసాయి కాబట్టి స్నేహితుడి యొక్క భార్య మీద కట్టేశాడు. స్నేహితుడే వాళ్ళ ఇంటికే వస్తున్నాడు, కానీ స్నేహితుడు భార్య మీద ఏం చేశాడు? కట్టేశాడు. ఆఖరిగా ఎంతవరకు వచ్చిందంటే కొట్టుకొని చంపుకునే రేంజ్కి. ఆఖరికి భర్త ఏం చేశాడంటే స్నేహితుడు చంపేశాడు. తన భార్య మీద కనేసాడని స్నేహితుడు ఏం చేశాడు? అడే జైలు పోయాడు. ముఖ్య స్నేహితుడు. అందుకని
ఈ రోజుల్లో బైబిల్ మనం చెప్పేది ఏంటంటే నమ్మాలంటే ఎంతవరకు నమ్మాలో. ఎప్పుడైనా సరే మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినా అంటేనట్టుగా ముట్టి ముట్టనట్టుగా ఉండాలి. అలాగే ఉదయం చెప్పట్లా, అర్థమైంది కాదు, ఇది అర్థం తెలుగులోనే చెప్తున్నాను నేను. ముఖ్య స్నేహితుడైన ఎవరైనా సరే కొన్నిసార్లు బయట వాళ్ళే మనకు మంచి వాళ్ళగా కనిపిస్తుంటారు. ఎలాగా? బయట వాళ్ళే అన్నవాళ్ళు అసలు చెప్పరు, బయట వాళ్ళే మంచి వాళ్ళగా కనిపిస్తుంటారు. కానీ వాళ్ళు కూడా ఎంతవరకు నమ్మాలి? ఎంతవరకు? 10% నమ్మాలి అంతే బైబిల్ ప్రకారం. ఎవరినైనా, భార్యనైనా, స్నేహితుడినైనా, ఫ్రెండ్స్నైనా ఎంతవరకు? 10%. మిగతా 90% ఓల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి మనుషులతో పోరాడి గెలిచేది. ఎవరితో? చెప్పండి. 116 కీర్తన 11 వచ్చు. 116 కీర్తన 11 వచ్చు. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు, కీర్తనాకారుడు అంటాడు, తొందరపడి ఏ మనుష్యుడు కూడా. అంటే కొంతమంది ఉంటారు మంచి ఏదో ఒక మూల కొంచెం ఉంటుంది, కానీ టైం వచ్చినప్పుడు తను రివీల్ చేస్తాడు తప్ప అంతవరకు వాడు రివీల్ చేయడు. అంటే భక్తుడు ఏమనుకుంటున్నాడు? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి మనుషుడితో మనం పోరాడి గెలవాలి. ఏం చేయాలి చెప్పండి? ఈరోజు యవనస్తున్నారు, యవనస్తులు సేవలు చెప్పే మాటలేంటి? సేవలు చెప్పే మాటలేంటి? యవన ప్రాయంలో నేను ఎలా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాయ మాటలు చెప్పి టైం వచ్చేటప్పుడు ఏం చేస్తారు? అలా ఎంతమంది లేదు సమాజంలో. మీకు చాలా ఉదాహరణలు మన సమాజంలో కనిపిస్తాయి. ఇక్కడ ఎందుకు అంటాడు? అందరూ చెడ్డవారే అనుకుంటాడు, కానీ ఆఖరికి ఏమంటాడంటే వారిలో కొంచెం ఉండొచ్చు, కానీ మనుషులతో పోరాడి 78వ కీర్తన 60వ వచనం, 78వ కీర్తన 60వ వచనం. తాను మనుష్యులతో సంస్థాపన చేసిన గుడారం. చూడండి, మనుష్యులతో గుడారం కట్టారు, మనుష్యులతో మందిరాన్ని కట్టారు. అంటే ఆ మనుష్యులను వదిలిపెట్టి దేవుడే వెళ్ళిపోయాడు అంతేనండి. అంటే మనుష్యుల యొక్క స్వభావం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం ఉంటుందో దేవుడు వారిని విడిచిపెట్టి ఏమవుతాడు? తాగుబోతులతో దేవుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆడెప్పుడు తాగుతూనే ఉంటాడు. ఒకసారి పాపం గురించి చెప్తుంటే వాక్యం దేని గురించి? ఏ పాపంలో ఉంటే తప్పేంటి అన్నాడు. పాపం ఉంటే పాపం చేస్తే తప్పేంటి? తాగితే తప్పేంటి? వ్యభిచారం చేస్తే తప్పేంటి? సేవకుని పట్టుకుని చెప్పు, పాపం చేస్తే తప్పేంటి, తాగితే తప్పేంటి? ఒకే ఒక్క విధానం ఏంటంటే చేను ఉందా? చేను పంట చేను ఉండేది, పురుగు పెట్టేస్తుంది, పురుగు పడుతుంది, వదిలేస్తారు అన్నమాట. పంట అందరికీ ఉండేది పంట. ఇప్పుడు పంట చీడ పట్టేసిందని వదిలేస్తారు అలాగా. ఎందుకు? అప్పుడు ఆ యొక్క దాన్ని చంపడానికి ఏమో పెంచుతారు. పాపం కూడా అంతే. పాపాన్ని చంపాల్సిన టైంలో చంపలేదు అనుకోండి, అది మీకు రావాల్సిన ధాన్యం ఎలాగైతే పాడు చేసేటప్పుడు సీజన్, ధాన్యం సీజన్ అప్పుడు 40 బస్తాలు 50 బస్తాలు వస్తాయి. ఇప్పుడు దాన్ని అన్ని చేయడానికి పెట్టేస్తే మీరు 40 బస్తాలు అవుతాయా? ఈరోజున ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తాడంటే
దేవుడు విడిచిపోవడం గల కారణం పాపం అనే చీడ మనుషులు పట్టుకుంది కాబట్టి దేవుడు వారితో లేదు. అందుకే ఈ రోజున మనుషులు మనం ఫస్ట్ మనుషులను గెలవగలగాలి. మనుషులను గెలవాలి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు ఎవరు దేని కొరకు? మీరు ఎంత ప్రయాసపడాలి? మీ నోటి కొరకే. మీరు కోట్లు సంపాదించండి, దేని కొరకు? అంతేనా? మీకు 10 కేజీలు బంగారం తినగలరా? తెలియదు. ఇప్పుడు తెలియదు. బంగారం ఎవరు తినగలరు? మరమని చెప్పారు. కొన్ని డబ్బులు తినగలరా? మీరు ఎంత సంపాదించినా దేని కొరకు? మీ నోటికే. కొంతమంది తెగ సంపాదించేస్తారు. భయంకరంగా సంపాదించేస్తారు. సంపాదించి ఏం చేస్తాడు? ఇప్పుడు రిలయన్స్ సంపాదన ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాయి. ఏం తినేస్తాడు చెప్పండి? ఎంత తినేస్తాడు రోజుకి? ఎంత తినేస్తాడు? 3 కోట్ల. పోనీ బాగా కాస్ట్లీ ఫుడ్ తినేస్తారంటే రోజుకి 1000 రూపాయలు వేస్తాం. ఎవరికి ఎంత తింటాడు? 30,000. 1000 కోట్లు ఎప్పుడు దొరుకుతాయి? మనిషి ఎంత సంపాదించిన వాడు నోటికే. చెప్పండి. ఆయనను వారి మనస్సు సంతృష్టి అంటే మీరు ఎంత సంపాదించినా ఏం తిన్నా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు అందరికీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ పెట్టి తినేయండి అమ్మా అన్నాం. తినేసారు. బాబా షుగర్ మంచిగా వదిలిపెట్టారు. ఇంటికి వెళ్ళిపోయారు, వదిలేసారు. మళ్ళీ మధ్యాహ్నానికి ఏమవుతుంది? పాటలు పెడితే బాగుండు చికెన్ ఫ్రై అంతేనా? పోయి మధ్యాహ్నం కూడా పెట్టేసాం. మరి ఏ మైకలాల ఇంట్లోనూ ఎక్కడో మొత్తం మీద మంచి బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ పెట్టాం. ఫ్రాన్స్ అంటే ఏంటి తెలుగులో? ఆ రొయ్యల బిర్యానీ పెట్టేసాం. మంచి కథలే పాత్రలు ఇంకా ఏసీ అయితే ఏసీలో కూర్చునిపోయారు అనుకోండి. కదలేని పరిస్థితి మరి ఇంకా. కొంతమంది తినేస్తే అంతే. నాలాగా ఇలా పొట్ట ఉందనుకోండి, తినేసాడు అనుకోండి, నాకు అందించుకోవాలండి అంతే కదా. కొంతమంది ఎక్కువ తినేస్తే కదలలేదు ఇంకా. అదొకటి యాసవ కాలం. ఎంత చేసినా మనిషికి ఏముండదు? ఎంత తిన్నా. ఒకసారి ఒక దగ్గర ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తాను. అయ్యగారండి ఏం తింటారని అడిగాను. మంచిది, ఏం తింటారని అడగడం మంచిదే. నేను అన్నాను, ఆయన ఏముంటే తింటాను, దానికి ఇది ఏం లేదు అనగా నాకు ఏం చేశారంటే ఒక ఆవిడ పాస్టర్ గారు నూడిల్స్ పెట్టాను. ఏం నూడిల్స్? నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ తెచ్చాను. నేను అనుకున్నాను నూడిల్స్ పెట్టారు కాబట్టి ఇంకా అన్నం ఉండదేమో అని నూడిల్స్ తినేసాను. మళ్ళీ ఒక అరగంటకి భోజనం తెచ్చాను. ఇప్పుడే కదా కదా నూడిల్స్. ఇప్పుడు మళ్ళీ ఏం తింటాం? అంత లేదంటే తినకపోతే మాకు ఆశీర్వాదం ఉండదు. మొత్తం మీద కొంచెం ఏదో తిన్నాను. ప్రాంతానికి వెళ్తాం. మేడ ఒక ప్లేట్లో పళ్ళు, ఒక ప్లేట్లోనేమో ఈ ఎండు కొంచెం రొయ్యలు అవి పెట్టారు. ఎక్కడికి వెళ్తాం? అప్పుడు అన్నమ్మా, మనిషి అన్న కూడా ఎవరు నేను తినడు, నేను తినలేను. దేవుని చేత మరి వచ్చినప్పుడు అనగా ఏం చేసేది? సంచులు వేసేసాను. ఎందుకు అంటే మీరు ఇంటికి వెళ్ళి అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా? ఒక మాట, పాస్టర్ గారు మనిషి తినడంతో తృప్తి చెందడండి. మీకు పెట్టినా ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు తినాలనిపించదు. ఇంటికి వెళ్ళిందా ఏమనిపిస్తుంది మీకు?
కొన్నిసార్లు తినాలనిపిస్తుంది. ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను గవర్నమెంట్ క్రిస్మస్ మీటింగ్. రాత్రి 2 గంటలకు భోజనం పెట్టారండి. 8 గంటలకి డేట్ మారిపోయింది. అక్కడ 1 గంటకు భోజనం. బ్రష్ చేసి తినాలా చేయకుండా తినాలా? బ్రష్ అనేది తినేసి ఆకలి కాదు. రాత్రి 1 గంటకి అందరూ డేట్ మారిపోయినది పోగొట్టారు బాబు అంటారు. ముందు పెట్టయితే అందరూ తినేసిపోతారు. ఎవరెప్పుడు ఇది బాధ అదేనా? నేను చెప్పింది తప్పు వాళ్ళ తెలియదు మరి. ముందు పెట్టి తినేసి ఏం చేస్తారు? చేసిన వాళ్ళు వేయమని ఉంటారు, కానీ కూర్చుని వాళ్ళు 10 మంది. భోజనం చూసి మేడ తిరిగేస్తుంటుంది, కానీ కూర్చుని వాళ్ళు మాత్రం 10 మంది రీడింగ్. అక్కడ ఎంత తిన్న తృప్తి చెంద. అందుకే మనుష్యుడు గెలవడం అంటే అర్థం తెలుసా? ఈ లోకంలో మనుష్యుడు గెలవగలగాలి. ఎవరిని? రెండో పాయింట్ ఏంటంటే దేవుని గెలవాలి. చెప్పండి. కొన్నిసార్లు దేవుని ఎలా గెలవగలరు? దేవునితో గెలవగలరు. ఇతను అక్కడ మీరు ఒక వచనం చూడండి, 30 వచనం చదవండి. ఆదికాండం 32:30. ఆదికాండం 32:30. ఆగండి. నేను ముఖాముఖిగా ఆగండి. ఎలా చూడండి, దేవుడు చూసాడా? నేను ముఖాముఖిగా దేవుణ్ణి. మీకు ఒక పాయింట్ రావాలి. దేవుడిని చూసినోడు ఎవడో బ్రతకడు. దేవుణ్ణి ఎవడో చూడదని ఈశ్వరుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ఇప్పుడు తను దేవుని చూసాడు, చూడలేదు. మనకు రాయబడింది అలా. రాయబడి ఎలా ఉంటుంది? ఇది ఎలా పట్టుకోండి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అక్కడ క్లారిటీ ఇచ్చాడు. చూడండి, ఎక్కడ ఆదికాండం, ఎక్కడ హోషియా గ్రంథం. అవును. తల్లి గర్భమందు యాకోబు అంటే గర్భం ఉన్నటువంటి ఒకసారి మీకు చెప్పాను. గర్భం ఉన్నటువంటి యాకోబు ఏం చేసాడంటే, యాషా వాళ్ళ ముందు వెళ్ళిపోతాడని ఎలకడు ఏం చేశాడు? కాలు పడేసుకున్నాడు. ఎక్కడ? అంత తెలియదు అక్కడికి వచ్చిందానికి. చాలా మంది అని చూసి కడుపులో ఉన్నప్పుడు ఇంకా పుట్టలేనప్పుడు ఎలా ఉంటుంది అంటే, దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ముందు ఎలకడు ఏం చేశాడు? కాలు పడేసుకున్నాడు. ఎలాగండి? మగసిరి గలవాడై పోరాడిన తర్వాత పైన ఏమన్నాడు? దేవుడితో. కింద ఏమన్నాడు? అక్కడ పైన దేవుడు అన్నాడు, కింద దూత అన్నాడు. దూత అంటే మీకు చాలాసార్లు చెప్పాను. దూత అంటే ఎవరైనా చెప్పాను? దూత అంటే ఎవరు? యెహోవా దూత అంటే ఎవరు? యెహోవా దూత అంటే ఎవరు? ఓకే. నిర్గమకాండం 3:2 చదవండి. నిర్గమకాండం 3:2. మీకు ఆల్రెడీ క్రిస్మస్ మెసేజ్లో చెప్పాను. చెప్పండి, ఎవరు? యెహోవా. 3:6 చదవండి. 3:6. ఇప్పుడు దూత ఏం చెప్తుంది? ఇక్కడ దూత అంటే యేసు ప్రభువు. ఎవరు చెప్పండి? యెహోవా దూత అంటే ఎవరు? ఇప్పుడు ఎక్కడ కూడా హోషియా గ్రంథంలో చెప్పాడు దూత. ఎవరు? ఆ దూత నేనే దేవుడని చెప్పుకుంది. యేసు ప్రభు యాక్చువల్ సిలువేయడానికి కారణం తెలిసింది అసలు కాదు. మన ప్రాణాల కోసం బలైన ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏం తెలుసా? యేసు ప్రభు
నేను తండ్రితో సమానుడని చెప్పాడు. అది మెయిన్ ప్రాబ్లం. నేను తండ్రి ఒక్కటే, నేనే తండ్రి, తండ్రే నేను అన్నాడు. ఈ మాటలు వినేటప్పుడు నువ్వు మనుషుడిగా పుట్టావు, నువ్వు తండ్రి ఏంటి, నువ్వు యెహోవా ఏంటి అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నువ్వు మనుషుడివి, మనుషుడు దేవుడు ఎలా అవుతావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు చంపేద్దామని చూసేవారు. యూదులలో ఇశ్రాయేలులో ఒక విధానం ఏంటంటే దేవుడితో సమానంగా ఎవరు చేసుకోకూడదు. కానీ యేసు ప్రభువు దేవుడితో సమానమే కాబట్టి ఆయనతో ఉండుట అన్న మాట అక్కడ మనం రాయబడ్డాం. దేవుడితో ఉండుట, పరలోకం విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు, కానీ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టడానికి భూమికి వచ్చాడు. అందుకే యెహోవా దూత, ఈ దూతతో యేసు ప్రభుతో పోరాడింది ఎవరంటే యాకోబు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే అక్కడ యేసు ప్రభుకి ఎప్పుడని చెప్తాను, మానవ రూపం అనేది యేసు ప్రభు ఉంది. దానియలు గ్రంథంలో ఉంటాడు, చాలా గ్రంథాల్లో ఉంటాడు. ఈ దూత కావాల్సిన యేసు ప్రభుని పట్టుకొని ఏం చేశాడంటే అక్కడ ఆదికాండం 32:26 అక్కడ ఒక మాట చెప్పాడండి. ఆయన కనుక నన్ను పోనిమ్మని అడిగాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఆమె. నేను స్తోత్రం చెప్పండి. ఇక్కడ పోరాటం ఎవరితో? దేవుడితో పోరాడుతున్నాడు. యేసయ్యతో పోరాడుతూ ఏమంటున్నాడంటే నీవు నన్ను కానీ ఆమె. నేను స్తోత్రం. మనం పోరాటం ఎలా తెలుసా? దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఆమె. హల్లెలూయా. అంటే చాలా మంది లోకంలో పోరాడి 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 ఎన్నో సంపాదించుకుంటారు, కానీ యేసు ప్రభుతో పోరాడి గెలుచుకున్నది ఏదైతే ఉండదో అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో పోరాడి ఇది ఎందుకు పోరాడుతాడు తెలుసా? అన్న చంపేస్తాడు. ఇప్పుడు యాసావు చంపేస్తాడు. ఎందుకంటే యాసావును మోసం చేసి ఆశీర్వాదాన్ని కొడిచాడు. ఇప్పుడు అతను చంపేస్తాడు. కాబట్టి ఇప్పుడు అతను చంపకుండా తప్పించబడాలంటే దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఇది పోరాటం. మన పోరాటం ఏ పోరాటం? మనం ఎలాంటి పోరాటం జరిగింది? డీజిల్ రేటు పెరిగినా ఏం చేయలేకపోతున్నాం, పెట్రోల్ రేటు పెరిగినా ఏం చేయలేకపోతున్నాం, కరెంటు బిల్లు పెంచేసినా అంత పోరాడలేము. మనం పోరాడే ఎవరితో? దేవుడితో మనం పోరాడాలి. దేవుడికి స్తోత్రం. పోరాడడం అంటే ఎంతో పట్టుకుని కట్టెట్టుకుని ప్రభలు రాణించాల్సి అది కాదు. ఎలాంటి పోరాటం తీసుకుంటూ ఉంటారు. ఒక ఆవిడ దేవుడి దగ్గర కూర్చొని ప్రభా నువ్వు ఎక్కడున్నావు, మా అబ్బాయిని నువ్వు అమెరికా వెళ్ళిపోయాడు, రూపాయి పంపించట్లేదు, నువ్వేం చేస్తావు ప్లాన్ చేసిందంట. ఏం చేసింది? ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు వదిలేసి. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళినప్పుడు మంచి పాకది, కమ్మల పాక బాగా ఉండేది. ఆ అబ్బాయి 2-3 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఎలా ఉందంటే వర్షం వస్తే వర్షం, ఎండగాతి ఎండ అన్నీ వచ్చేస్తున్నాయి. ఈవెన్ నేయించుకోవడానికి కూడా వాడికి ఏం లేవు. ఆవిడ రోజు మోకరించి ఏ కార్డులాంటి వచ్చి అమెరికా నుంచి ఆ కార్డులాంటి ప్రార్థన చేసేదంట. అవన్నీ ప్లాస్టిక్ కవర్లో దాచి గోడకి పెట్టి ప్రభా ఇవన్నీ పనికిమాలని పంపిస్తున్నాడు, నా కొడుకు పనికిమాలుడు అయిపోయాడు ప్రభా అని ప్రార్థన చేసేదంట. ఆ కొడుకు అమెరికా నుంచి వచ్చి 4 షూట్లు వచ్చాడు. ఏదో కారు దిగాడంట. కారు దిగాలి ఎవరు నా ఇంటికి వచ్చి ఎంత చిరిగిపోయింటికి కాలిపోతున్న చిరిగిపోయి చీకిపోయి ఇంటికి వచ్చాడని చెప్పి కొడుకు వచ్చాడు. అమ్మ ఎలా చూసాడు. చూసి ఆడికి నేను కోటేసుకున్నాను, నా బుర్రతో పోయేటట్టు ఉంది అనుకున్నాడు. అమ్మ ఏంటమ్మని అడిగితే ఎరా కొడుక అమెరికా వెళ్ళి మర్చిపోతావా అన్నాడు. అలా కాదమ్మా నేను మర్చిపోవడం ఏంటి, నెలని నీ డబ్బులు పంపించాను కదా అన్నాడట. ఏ డబ్బులు రా, నాకేం రాలేదు. ఆ కాగితాలు ఆవిడ పెట్టింది కదా, 5 చెక్కులు అవి. ఏంటి అమెరికా నుంచి ఏం పంపించాడు? చెక్కు మార్చుకోవడం రాదు వీడికి. అసలు
చదువుకొని ఎవరికైనా బయటికి బాబు ఏంటని చూపించుకోవాలి కదా. ఆ వచ్చేటప్పటికి కొన్ని అన్నీ కూడా చెక్కులన్నీ కూడా ఎక్కడ పెట్టింది ఈవిడ? ఆశీర్వాదం ఉంది ఆవిడ దగ్గర, కానీ నేను ఎక్కడ పెట్టింది? అప్పుడు అమ్మ నేను పంపించింది నీకు ఆ కాగితాలు కాదమ్మా, కాగితం డబ్బులు అమ్మా అన్నాడు. బాబు నాకు మార్చలేదు. అప్పుడు బ్యాంకు వెళ్ళి మార్చి చేసాడు. ఇప్పుడు చాలాసార్లు మనం ఈమె అన్ని రోజులు ఆశ్రమించున్నాను, దీవించిన ప్రార్థన చేసింది, కానీ దీవెన ఎక్కడుంది? ఆ గోడను ఉంది. కొన్నిసార్లు ఆశీర్వాదం మన దగ్గర ఉంటుంది. ప్రభావాన్ని ఆశీర్వదించు, దించు. ఇదే దించే, పైనుంచి దించేయాలి దేవుడు, కానీ మనం దించేది ఏముండదు. అత్తమాల ప్రభావం దించు. దేవుడు దించుతాడు. ఎప్పుడు దించుతాడు? నీ పోరాటంలో ప్రభా ఈ విషయంలో నన్ను ఏం చేయాలి, నువ్వు ఆశీర్వదించు. ఇది మన ప్రార్థన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు కదా, శాంతి విశ్రాంతి. ఆ బాధలు చెప్పడానికి సరిపోయింది తప్ప అయ్యగారు మా గురించి ప్రార్థన చేయడం, మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబం ఆశీర్వింపబడాలని ప్రార్థన దగ్గర ఉందా? దేవుడితో పోరాడి ఒక మాట చూపించిన ప్రార్థన చేసి యోబు గ్రంథం 42:2 యోబు గ్రంథం 42:2 సమస్త క్రియలను నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని నేనిప్పుడు నేను స్తోత్రం చెప్పండి. యోబు మనుషులతో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి కూడా ఎలా గెలిచాడు తెలుసా? అప్పుడు దాకా అనుకున్నాడట, నేను చాలా జ్ఞానవంతుడు, నాకు అన్ని తెలుసు అనుకున్నాడట. కానీ రెండో వచ్చులు ఏమంటాడు? నీవు సమస్త క్రియలను చేయగలవని ఉద్దేశించినది. మూడో వచ్చులు చదవండి. జ్ఞానము లేని మాటల చేత వివేచలేని వాడినైనా నేను చూడండి, ఇతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఏమండి? అంటే బుద్ధి ఎంతవరకు అంతవరకు మాట్లాడాలి. చాలా బుద్ధి లేదని ఇక్కడ అనుకుంటాం, బుద్ధిని మాట్లాడతాం అంటాం, అని వాళ్ళు బుద్ధిని మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ కూడా బుద్ధికి మించిన మాటలు, అంటే కొంతమంది ఓవర్ థింకింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అదే కొన్ని విషయాలు ఎంత మాట్లాడాలో ఓవర్గా మాట్లాడుతుంటారు. ఇక బైబిల్లో మన విస్తారమైన మాటలు దోషం ఉండక మాంతం. ఒకసారి జడ్జి గారు అన్నారట, జడ్జి గారు కోర్టుకి వెళ్ళిన కేసు అది ఇలా డౌన్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ పైన ఇల్లు పైనుంచి ఎంట్లో జట్కా బండి వస్తుంది, గుర్రం బండి వస్తుంది. వీళ్ళు ఇల్లు ఇక్కడ ఉంది రోడ్డు పక్కన. వాళ్ళంతా రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆడుకుంటుంటే పైనుంచి ఏమొస్తుంది? ఆడి పైనుంచి వస్తున్నాడండి. అమ్మ దీనికి బ్రేకులు ఉండవు, మీ అబ్బాయి జాగ్రత్త. అమ్మ దీనికి బ్రేకులు ఉండవు, మీ అబ్బాయి. ఇవి ఇల్లు అనుకోండి చూస్తుంది. ఆడ తగ్గించుకుంటాడు అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఆ కుర్ర రోడ్డు మీద రాగలేదు, దగ్గరికి వచ్చేసింది. అమ్మా నీ కొడుకు జాగ్రత్త. ఏమంటుంది? ఆడేమంటే అమ్మా నీ కొడుకు. వీడు పట్టించుకోలేదు, ఆడ తెప్పించుకెళ్తుంది అనుకున్నాను. చూసి అలా చూస్తానని ఎడ్ల పడ్డాడు మీద నుంచి ఎక్కేసింది. ఎవరి మీద నుంచి? కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఈడేమంటుంది తెలుసా? జడ్జి గారు మా అబ్బాయిని దుఃఖ చంపించేసాడు, ఈయన ఎండ నువ్వు తీసాను, అంత ఆగలి కదా. అమ్మ అలా కాదమ్మా, నువ్వు ఊరికమ్మ. లేదండి ఈ తక్కువ కదలకూడదు, అలా ఏ మాట్లాడుతావు. వీడు పైనుంచి వచ్చినప్పుడు అండి ఏమన్నా తెలుసా? మీ అబ్బాయి జాగ్రత్త, మీ అబ్బాయి జాగ్రత్త వీడు అన్నదట. ఎవరండి?
జడ్జి గారికి మాట గురించి, అమ్మా మీ అబ్బాయి జాగ్రత్త నా ముక్క చెప్పాడా అని చెప్పాడు. మరి మీ అబ్బాయిని జాగ్రత్త చూసుకోవాలి కదా. ఎవరు దొరికిపోయారు అక్కడ? అప్పుడు దాకా ఏముంది? నువ్వు తీసేయండి, నువ్వు తీసేయండి, వీడు చెప్పేసాడు. అందుకని ఎంతవరకు మాట్లాడాలో. యోబు కూడా బుద్ధికి మించిన మాటలు మాట్లాడేది. కానీ జ్ఞానముని తెలుసుకొని, నేను దేవుని కంటే జ్ఞానవంతుని కాదని తెలుసుకొని దేవుడిని గెలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిపై గెలవడం అంటే దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాలి. ఏం చెప్పండి? ఈరోజు మనం మనుషులతో గెలవాలి, దేవుడితో గెలవాలి. దేవుడితో గెలవడం సులువే, దేవుని మనసు తెలుసుకుని వెళ్ళడం సులువే, కానీ మనుషులను తెలుసుకోవడం చాలా కష్టం. ఈరోజు యాకోబు అంటాడు, నేను మనుషులతోనూ దేవునితోనూ మీరు ఏ విషయంలో గెలుస్తారో ఇప్పుడు చెప్పండి. నేను పోరాడి గెలిచేదను. ఎవరితో గెలవాలి? మనుషులతో. రెండు దేవుడు చెప్పిన రాబోయే ఎవరితో పోరాడి గెలవాలని తెలుసుకున్న అటు రీతిగా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చెప్పాలి.